రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంక్ కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్తో గూగుల్ మీట్ సమీక్ష నిర్వహించి జిల్లాలో ఉన్న రైతు రుణాల వివరాలు బ్యాంకుల వారీగా, వ్యవసాయ సహకార సంఘాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు. లోన్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ అంతా మొత్తం కలుపుకుంటే ఒక 90,000 అయింది అనుకోండి. సో అది 1 lakh బిలో కింద కన్సిడర్ అవుతుంది. సో ఒక 90,000 లోన్ తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకు 15,000 ఇంట్రెస్ట్ అయింది అంటే 1,05,000 అయిందంటే అది వాళ్ళకి కూడా కవర్ చేస్తాం. బట్ ఈ ఫేజ్లో కాదు, ఈ ఫేజ్లో ఓన్లీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఇది వర్తిస్తుంది. ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎట్లా కన్సిడర్ చేస్తాం అనేది ప్రెసెంట్గా అయితే మనము రేషన్ కార్డు, సో పీడిఎస్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, దాని బేసెస్ మీద దాంట్లో ఎవరైతే ఎన్రోల్మెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేసి ఇప్పుడు చేస్తున్నారు. బట్ వేరే వాళ్ళకి రాదు అని కాదు, వాళ్ళకి కూడా డిఫరెంట్ మెకానిజంతో ఫ్యామిలీ యాజ్ యూనిట్ రేషన్ కార్డు లేని వాళ్ళు. సో ఈ రెండు కలిపినాక బై 9th December 2023 కల్లా వాళ్ళకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉండాలి. అంటే వాళ్ళు కట్టేస్తే కాదు, సో వాళ్ళకి లోన్ పెండింగ్ ఉంది, అవుట్ స్టాండింగ్ అమౌంట్ సమ్ 90,000, 99,000, 60,000 టోటల్ యాడ్ చేస్తే ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి ఉంటుందో అంత అమౌంట్ కూడా వాళ్ళకి లోన్ వేవర్ కింద ఇప్పుడు ఈ ఫేజ్లో అంటే ఈరోజు స్టార్ట్ అయ్యే దాంట్లో వాళ్ళకి లోన్ వేవర్ అనేది జరుగుతుంది. మళ్ళీ సబ్సిక్వెంట్గా కమింగ్ డేస్లో మనం చేసేది ఏంటంటే 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా, సో 2 lakhs బిలో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లోన్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది ద్వారా ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. సో ఈ రోజు నుంచి అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వన్స్ సార్ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాక సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంతా కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది, సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఇస్తా ఉన్నాం మనం. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ 1 lakh వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ రోజు నుంచి వచ్చేది వాళ్ళకి మాత్రమే ఒక 2-3 డేస్లో ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం. మనకు టోటల్గా 15th August వరకు కూడా మొత్తం 2 lakhs వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేసి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం చూసేది 12th December 2018 to